రామ్ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంటాడు. ఒకసారి ఊరికి వెళ్లేందుకు రాత్రి 12 గంటల బస్సును ఎంచుకున్నాడు. ఆ రోజు బస్సు స్టాండ్లో వర్షం కురుస్తోంది, గాలులు బలంగా వీస్తున్నాయి. స్టాండ్లో కొద్దిమంది మాత్రమే ఉన్నారు. బస్సు ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తూ ఓపెన్ బస్ షెల్టర్ కింద నిలబడ్డాడు. అలా ఉన్నప్పుడు పక్కనే ఉన్న ఓ వృద్ధుడు నెమ్మదిగా వచ్చి రామ్ను చూసి, "ఈ బస్సులో ఎక్కకూడదు. ఇది సాధారణ బస్సు కాదు" అని చెప్పి వెళ్ళిపోయాడు. రామ్ నవ్వుకున్నాడు. ఒక వృద్ధుడు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అని అనుకున్నాడు. కొద్దిసేపటికి బస్సు వచ్చింది. రామ్ లోపలికి వెళ్లి ఓ సీట్లో కూర్చున్నాడు. కాని ఆశ్చర్యం ఏమిటంటే బస్సులో అంతా మౌనంగా ఉన్నారు. ఏమీ మాట్లాడట్లేదు, ముఖాలు విపరీతంగా మసకబారిపోయినట్టు అనిపించాయి. బస్సు కదులుతున్న కొద్దీ రామ్ గమనించాడు, రహదారి ఖాళీగా ఉంది. ఎంత దూరం వెళ్లినా ఎవరూ కనబడడం లేదు. ఒక్కసారి డ్రైవర్ వైపు చూశాడు. డ్రైవర్ ముఖం అద్దంలో అస్పష్టంగా కనిపిస్తోంది. సరిగ్గా చూడబోతే అతని కళ్ళు మామూలుగా లేవు. రామ్ గుండె అదిరిపోయింది. తను ఎక్కడికి వెళ్తున్నాడో కూడా అర్థం కావడం లేదు. ఇది ఏమి జరుగుతోంది అని భయంతో తడబడుతున్నాడు. అదే సమయంలో వృద్ధుడి మాటలు గుర్తొచ్చాయి, "ఈ బస్సులో ఎక్కకూడదు." రామ్ ఒక్కసారిగా లేచి బస్సు ఆపమని అరిచాడు. కాని ఎవరూ స్పందించలేదు. అతను తలుపు దగ్గరకు పరుగెత్తి చూసేసరికి బస్సు రహస్యంగా మాయమైపోయింది. ఆ వెంటనే రామ్ కళ్ళు తెరిచాడు. తను ఇంకా బస్ స్టాండ్లోనే ఉన్నాడు. పక్కన సమయం చూసుకున్నాడు, 12:05 AM. కాని అలా ఉండగా రామ్ ముందుగా చూసిన వృద్ధుడు అక్కడే నిలబడి నవ్వుతూ, "నువ్వు ఎక్కలేదు కాబట్టి నీ ప్రాణం కాపాడుకుంది" అని చెప్పాడు. రామ్ వెనక్కి చూసినప్పుడు నిజంగా ఆ బస్సు ఆ సమయంలో రాలేదని, ఆ రాత్రి ఏ బస్సు కూడా వేయలేదని కండక్టర్ చెప్పాడు. రామ్ తాను ఏం చూశాడో, ఏం అనుభవించాడో అర్థం కాక ఊహలో మునిగిపోయాడు. రాత్రి 12 గంటల బస్సు అసలు వాస్తవమేనా, లేక ఎవరికీ అర్థం కాని ఒక రహస్యమా? కామెంట్ చేయండి.